రెడ్డి ఏమన్నాడు ఆ రోజు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజు ఇప్పుడు తులం బంగారం ఇస్తా 1,16,000 ఇస్తానడు. తులం బంగారం ఇచ్చిండు అక్క చెల్లెళ్ళకు 1,16,000 ఇచ్చిండా? 1,16,000 పాయే, తులం బంగారం బాయే, కౌలు బంధు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, అన్నీ బాయే. ఓట్లు ఎత్తిమి ఎక్కిత్తిమి గడకు, ఓట్లు ఎత్తిమి గడకెక్కే సీఎం అయ్యే పాయే. గిది మన తెలంగాణలో ఉన్న పాలకులు గిట్లా. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మా కులపోడు, మా అన్న, మా తమ్ముడు, మా బామ్మరిది అని చూడకుండా కరెక్ట్ నాయకుని, ఊరు మంచి కోరే నాయకుడిని ఆ తరాన్ని సర్పంచ్గా గెలిపించుకోరు. ఏ ఊరోళ్ళైనా మా తమ్ముడు, మా బామ్మరిది అంటే ఎవరు కలవదు. ఓట్లు వేయకుండా ఒక మాట, ఓట్లు వేసినాక ఇంకో మాట ఉంటుంది. ఏమంటారు దోస్తులు? చెప్పురు తెలంగాణ ప్రజలారా. మీరే మీ గ్రామ పంచాయతీకి కావాల్సిన, సర్పంచ్కి కావాల్సిన పోలికలతో ఉన్న మనిషినే సర్పంచ్గా గెలిపించుకొని మీరు ఓటును అమ్ముకోకుర్రి, నిజాయితీగా ఓటేరి. ఆయన పని చేయకపోతే, సర్పంచ్ అంటే ఆయన పని చేయకపోతే గల్లబట్టి బయటికి గుంజాడు అడిగే అవకాశం ఉంటుంది. అదే నువ్వు ఓటుకు పైసలు తీసుకున్నావు అనుకో 500, ఒక్క ఓటుకు 500 5 ఏళ్ళు పరిపాలిస్తారు. 5 ఏళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు అడిగితే ఆ రోజు ఉత్తగేలే నాకు ఓటు 500 తీసుకొచ్చినావు, నాకు ఇప్పుడు నువ్వు ఒక పని కావాలని అడితే 5,000 రూపాయలు అడుగుతాడు. అర్థమైందా? అందుకని 500లకు ఓటర్ని అమ్ముకోకుర్రి, కోటర్కి అమ్ముకోకుర్రి, నిజాయితీగా ఎయిర్రి, నిజాయితీగా పని చేయించుకోరు. జై భీమ్.